నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరని నాకు చాలా బాధగా ఉంది. నాకెవరన్నా ఉంటే నీకు తోడుగా ఉండేవారు. నాకెవ్వరూ లేరు. నేను ఒక అనాథనని నాకు బాధగా ఉంది. నన్ను క్షమించు. నీ దగ్గర ఒక విషయం దాచాను. నాకు చిన్నమ్మ ఉంది. ఏంటి? కానీ చిన్నమ్మ అంటే నాకు ఇష్టం లేదు. తనకి ఆస్తిపాస్తులంటే పిచ్చి. అందుకే ఈరోజు తను ఒక్కతే మిగిలిపోయింది. అమ్మా, అమ్మా, మీరేం బాధపడకండి అమ్మా. మీ కొడుకు తప్పకుండా తిరిగి వస్తాడు. మీరు ఆరోగ్యంగా ఉండండి. నా కొడుకుని చూడడమే నా ఆఖరి కోరిక. ఎలాగైనా నేను పోయేలోపు నా కొడుకుని చూడాలి. చివరిగా ఒక్కసారైనా నా కొడుకుని చూడాలనుంది. వచ్చేస్తారమ్మా, మీరేం బాధపడకండి. వాడి గురించి చూస్తూ చూస్తూ నాలో నేనే కుమిలిపోతున్నాను. వస్తారమ్మా, తప్పకుండా వస్తారు. మీరు బాగుండాలమ్మా. ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావు. మీరు నా దేవుడని మిమ్మల్ని నమ్మాను, కానీ మీరు నన్ను మోసం చేశారు. అమ్మ అనేది దైవం. ప్రపంచంలో అమ్మ కంటే ఎక్కువ ఎవ్వరూ లేరు. నాకమ్మ లేదు కాబట్టి అమ్మ విలువ తెలుసు. నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తావా, లేదా నన్ను చచ్చిపోమంటావా? చెప్పు, తీసుకువెళ్తావా?